తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకు 2,00,000 రుణమాఫీ చేస్తా అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తాజాగా అమలు చేస్తుంది. అందులో భాగంగానే మొదటి విడతగా రూ. 1,00,000 లోపు ఉన్న రుణాలన్నీ కూడా మేము మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం. అందులో భాగంగానే మరి కంప్లీట్‌గా ఆ రైతులకు న్యాయం చేస్తాము. నేరుగా ఆ రైతుల అకౌంట్‌లోకి డబ్బులు పంపిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి మనతో మాట్లాడేందుకు రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నగంటి రవి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక మాట చెప్తుంది. రుణమాఫీ చేస్తాము, 2,00,000 వరకు చేస్తాము, దశల వారీగా చేస్తాము. ఆగస్టు నెల చివరి వరకు మొత్తం రుణాలు మాఫీ చేస్తామంటున్నారు. అసలు ఏ విధంగా చూడొచ్చు? మీరు కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలి, వారికి కూడా భరోసా ఇవ్వాలి, లేదంటే పెట్టుబడి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటి, రైతులకు సంబంధించినంత వరకు ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నా కూడా అది రైతులకు లబ్ధి చేకూరేటప్పుడు మేము బలపరుస్తాము. ఆ మేరకు చిన్నకారు రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి దశలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2,00,000 రుణమాఫీ హామీ ఇవ్వడం, దాన్ని అమలు చేయడంలో భాగంగా ఈరోజు రూపాయల రుణాలని విడుదల చేయడం అనేటువంటిది మేము తప్పకుండా స్వాగతిస్తున్నాం. ఇది చిన్నకారు రైతులకి, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకి ఉపయోగపడేటువంటి చర్యగానే మేము భావిస్తున్నాం. అయితే దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రుణాలని మాఫీ చేస్తామని చెప్పారు. 31,000 కోట్లుగా దాన్ని అంచనా కూడా వేశారు. దాదాపు ఇవాళ లక్షలోపు రుణాలు చూస్తే 11.5 లక్షల మంది రైతులకి 6,080 కోట్లు మాత్రమే రుణాలుగా ఉన్నట్టు తేలింది. అంటే మిగతా 25,000 కోట్లు దాదాపు 5 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులే తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా 45,000 రూపాయలు వాళ్ళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది ఒక ఎకరానికి, బ్యాంకులు నిర్ణయించింది. సరే, పోయిన సంవత్సరం లెక్కేసుకున్నా కూడా సుమారుగా 41,000, 40,000 అట్లా ఉంది. 5 ఎకరాల రైతుకి 2,00,000 రూపాయలు వస్తాయి. అంటే 5 ఎకరాల రైతులందరికీ కూడా ఒకవేళ మాఫీ చేయాలనుకుంటే 2,00,000 వరకు వాళ్ళు పూర్తిగా రుణ విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రుణాలు ఈసారి మాఫీ చేయడం అనేటువంటి దాంట్లో కొన్ని మినహాయింపులు కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఆ మినహాయింపుల్లో ప్రధానంగా ఒక 3-4 రకాల వాళ్ళని నిజంగా సంక్షోభంలో ఉన్న రైతులుగానే మేము భావిస్తున్నాం. వాళ్ళు కూడా మినహాయించబడుతున్నారు. ముఖ్యంగా రైతు మిత్ర గ్రూపులు అనేటువంటిది ఒకప్పుడు నాబార్డు ఏర్పాటు చేసింది. చిన్నకారు రైతులు వాటిల్లో ఉన్నారు. కొంతమంది వాళ్ళు మినహాయించబడేటువంటి అవకాశం ఉంది, వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్లు మాఫీ చేయకపోతే అనేటువంటిది అనిపిస్తుంది. అట్లాగే జేఎల్జీ గ్రూపులు కూడా కౌలు రైతులతో, భూమి లేని వాళ్లతో ఏర్పాటు చేశారు. దాదాపు మాకు తెలిసి 2018లో ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతుల్ని గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని జేఎల్జీలుగా మార్చి బ్యాంకుల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించారు. కాకపోతే వాటిని పంట రుణాలని రాయలేదు, తక్కువ వడ్డీతోనే రుణాలుగా ఇచ్చారు. కానీ వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఉంటే ఆ కౌలు రైతులకు కూడా మేలు జరిగేది అనేది మాకు అనిపించింది. మూడవది ఇంకొకటి ఏంటంటే, సరే ఖచ్చితంగా పీఎం కిసాన్ గైడ్లైన్స్లో ఎవరినైతే మినహాయించారో, ప్రభుత్వం వాళ్ళని మినహాయించాలనేది నిర్ణయించింది వాళ్ళని, మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే పీఎం కిసాన్లో మినహాయించినటువంటి వాళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రుణమాఫీ అవసరం లేదనేటువంటిది ప్రభుత్వం భావించింది. మేము కూడా దాన్ని బలపరుస్తున్నాం. పీఎం కిసాన్లో 6,000 రూపాయలు ఇచ్చేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకుంది. అది అవసరమైనటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరికి లబ్ధి చేకూరుతుంది? మీరు అన్నట్టుగా రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందా, చేకూరదా? అసలు నిజమైన రైతులు వీళ్ళే అంటారా, కాదంటారా? ఇప్పుడు దీంట్లో ఒక ప్రక్రియ ఏం జరగాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరము అనంటే, సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి సర్వే నెంబర్లో ఎవరు సాగు చేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, ఏ పంట సాగు చేస్తున్నారు, ఈ 3 విషయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో విషాదం ఏమిటంటే, భూమి యజమానులు, ధరణిలో పేరున్నటువంటి వాళ్ళవి మాత్రమే వ్యవసాయ శాఖ వాళ్ళ వ్యవసాయ విస్తరణ అధికారులకి ట్యాబ్లో వేసిస్తుంది. దాన్ని తీసుకొని వాళ్ళు గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఫీల్డ్లో ఎవరు సాగు చేసినా సరే భూమి యజమాని పేరు మాత్రమే అక్కడ నమోదు చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే భూమి యజమాని పేరే రాసుకొస్తారో వాళ్ళనే రైతులుగా గుర్తించడం వల్ల బ్యాంకులు కూడా వాళ్లకు మాత్రమే పంట రుణాలు ఇస్తున్నాయి. అంటే సాగులో ఎవరున్నారు అనేటువంటిది చూడకుండానే బ్యాంకులు భూమి యజమానికి కౌలు లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా సందర్భాల్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, బ్యాంకులు
వాళ్ళు ఒక సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు 500 రూపాయలు. ఎందుకు వసూలు చేస్తారంటే బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసరు పొలం వెళ్ళి చూసి రైతును నమోదు చేసుకొచ్చాడు అనడానికి 500 రూపాయలు వేస్తారు. అది రైతు పాస్బుక్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. కానీ ఎక్కడ బ్యాంకు అధికారులు ఫీల్డ్కి వెళ్ళడం కానీ, ఎవరు సాగు చేస్తున్నారో చూడడం కానీ, అక్కడ ఏ పంట ఉందో చూడడం కానీ జరగట్లేదు. కేవలం వాళ్ళు రెవెన్యూ రికార్డుల ఆధారంగా, ధరణి రికార్డుల ఆధారంగా పాస్బుక్ తెచ్చుకున్నటువంటి రైతులకి లోన్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఏం నష్టం జరుగుద్దంటే, ఈ రుణమాఫీ లాంటి అమలు చేసేటప్పుడు నిజంగా సాగు చేసి నష్టపోయిన రైతుకే రుణమాఫీ అవుతుందా, లేదా భూమి యజమాని లోన్ తీసుకున్నాడు కనుక ఆయనకు అవుతుందా అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి. దీంట్లో ఒక 50-60% ఖచ్చితంగా రైతులు ఉంటారు, సాగు చేస్తున్నటువంటి రైతులు ఉంటారు. వాళ్ళకి రుణమాఫీ అనేటువంటిది ఉపయోగపడేటువంటి మాట వాస్తవం. కానీ ఇంకొక 30-40% మంది వ్యవసాయం చేయకపోయినా, ఊర్లో ఉండకపోయినా, హైదరాబాద్ నగరానికో లేదా అమెరికాకో వెళ్ళిపోయినా వాళ్ళు పంట రుణాలు వాళ్ళ పాస్బుక్ పెట్టి తీసుకుంటున్నారు. వాళ్ళు ఇతర అవసరాలకి ఆ డబ్బుల్ని వాడుకుంటున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు రుణమాఫీ చేయడం అనేటువంటిది అనవసరమైనటువంటి విషయం అనేటువంటిది మా అభిప్రాయం. ఒకవేళ 31,000 కోట్లలో కనీసం ఇది ఒక 7-8 కోట్లైనా సరే మా అంచనా ప్రకారం వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకు మాఫీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది రాష్ట్ర బడ్జెట్ నుంచి జరిగేటువంటి దుర్వినియోగమే అనేటువంటిది మా అభిప్రాయం. అంటే కూలీలు ఏదైతే మామూలుగా కూలీలు కాకుండా మిగతా కౌలు రైతులు కూడా న్యాయం జరగాలని ఒక డిమాండ్ మీరు తెర మీదకి తీసుకొచ్చారు. అసలు వాళ్ళకి న్యాయం చేయాలంటే ప్రభుత్వం నుంచి మీరు ఏం చేస్తే బాగుంటుంది? అంటే ప్రభుత్వం ఏం చేయాలి? మీరు ఇచ్చే సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? కౌలు రైతులు రాష్ట్రంలో దాదాపు 36% ఉన్నారనేటువంటిది మా అధ్యయనంలో తేలింది. అంటే 2022లో మేము స్టడీ చేసినప్పుడు 20 జిల్లాలలో దాదాపు 60 లక్షల మంది రైతులు ఉంటే 22 లక్షల మంది కౌలు రైతులు ఉంటారనేటువంటిది మా అంచనా. కానీ వాళ్ళని కౌలు రైతులను గుర్తించడం ఎట్లా అనేటువంటి ప్రశ్న అందరూ వేస్తారు. 2011లో ఈ రాష్ట్రంలో ఒక చట్టం వచ్చింది. 2011లో భూ అధీకృత సాగుదారుల చట్టం, లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ అని దాన్ని అంటారు. ఆ చట్టంలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక కౌలు రైతులను గుర్తించడానికి ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి మే మధ్యలో ఈ అమలు కావాలి. ఫిబ్రవరిలో కౌలు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలి. ఆ దరఖాస్తులన్నింటినీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామంలోకి వెళ్ళి గ్రామసభ జరిపి అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ నిజమే అని తేలినటువంటి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి అనేటువంటిది ఆ ప్రక్రియ. ఆ గుర్తింపు కార్డులు ఇచ్చిన తర్వాత ఆ గుర్తింపు కార్డుల లిస్ట్ అంతా కూడా బ్యాంకు మేనేజర్లకు ఇవ్వాలి. ఆ బ్యాంకు మేనేజర్లు ఆ గుర్తింపు కార్డులు పొందినటువంటి కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వాలి. ఇదంతా చట్టం చెప్పినటువంటి మాట. కానీ 2011 నుంచి 2013 దాకా 14 దాకా రాష్ట్రం ఏర్పడి ఉమ్మడి రాష్ట్రంలో కార్డులు ఇచ్చారు, అమలైనవి. దాదాపు ఒక 15 కోట్ల రూపాయల కౌలు రైతులకు కూడా బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి. కానీ విషాదం ఏంటంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి మాత్రమే 44,000 కార్డులు ఇచ్చారు. దాంట్లో ఎవరికి లోన్లు రాలేదు. కానీ 2016 నుంచి తిరిగి ఆ చట్టం అమలు కావట్లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు. బ్యాంకులు ₹1 కూడా వాళ్ళకి లోన్లు ఇవ్వట్లేదు. అందుకని ఇప్పుడు నేను 31,000 కోట్లు రుణాలని మాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ దాంట్లో ఒక్క కౌలు రైతు కూడా ఉండడు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. కౌలు రైతుల సంఖ్య పెరిగింది, కౌలు రైతుల అప్పులు పెరిగినాయి, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కౌలు రైతులు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ మొత్తం రుణమాఫీలో ఈ సంబరాల్లో కౌలు రైతులు ఉండరు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది భూమి యజమానులకు ఇచ్చినటువంటి రుణాలు, భూమి యజమానులు వ్యవసాయం చేసినా చేయకపోయినా తెచ్చుకున్న రుణాలు. ఇప్పుడు ప్రభుత్వం మాఫీ చేస్తున్నది కూడా ఆ రుణాలనే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కౌలు రైతులకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తే బాగుంటుంది? మా అంచనా ఏంటంటే ఈ సంవత్సరంలోనైనా, ఇప్పుడు మొన్న మేము ఒక లెటర్ ఇచ్చాం ప్రభుత్వానికి. మేము కోరింది ఏంటంటే ఇప్పుడు ఏమేం పంటలు వేశారు అనేటువంటిది గ్రామాల్లో సర్వే చేస్తూ వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేస్తున్నారు. ఆ నమోదు చేసే దాంట్లో ఒక ఫారంలో ఒక కాలం అదనంగా పెట్టండి అని చెప్పాం. భూమి యజమాని పక్కనే నిజంగా ఆ సర్వే నెంబర్లో ఎవరు సాగు చేస్తున్నారు, సాగుదారు పేరు కూడా రాయండి అని చెప్పినాం. రాస్తే ఏమవుతుందంటే నిజంగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారి అక్కడ కౌలు రైతు చేస్తుంటే ఆయన పేరు కూడా అక్కడ నమోదవుతుంది, ఆయన వివరాలు కూడా వస్తాయి. ఆ వివరాల ప్రకారం మీరు ఇప్పుడు రేపు రైతు భరోసా ఇవ్వచ్చు. రేపు వాళ్ళకే రైతు భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు వచ్చి ఈ సీజన్లో కనీసం ఇప్పుడు ఆగస్టు 31 నాటికి రుణమాఫీ అయ్యే వరకు కొత్త రుణాలు ఏమీ బ్యాంకులు ఇవ్వవు. ఈ ప్రక్రియ అంతా ఈ నెల రోజులు రుణమాఫీ గురించే నడుస్తూ ఉంటుంది. కొత్త లోన్లు ఎప్పుడు వస్తాయి? ఆగస్ట్ ఎండింగ్లో తిరిగి రుణమాఫీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కొత్త లోన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఈ నెలంతా కౌలు రైతులను గుర్తించడం అంటూ జరిగితే
ఎవరైతే కౌలు రైతులుగా నమోదయ్యారో, ఎవరికైతే గుర్తింపు కార్డులు ఇచ్చారో వాళ్ళకి పంట రుణాలు వచ్చే సీజన్‌కైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం ఈ సీజన్‌లో కొద్దిమందికైనా ఆ ప్రక్రియ మొదలుపెడితే వచ్చే సంవత్సరం నాటికి ఎక్కువ మంది కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంట రుణం అనే దానికి నిర్వచనం ఏంటంటే, ఒక పర్టిక్యులర్ సీజన్‌లో పంటని ఉత్పత్తి చేయడానికి ఇచ్చే రుణం దాని పేరు. దానికి పాస్‌బుక్కులు తాకట్టు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా మళ్ళీ ఏమి గిరివి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక రూ. 1,60,000 పంట పండించుకోవడానికి ఒక రైతుకి ఎటువంటి తాకట్టు లేకుండా ఇవ్వచ్చు అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి గైడ్‌లైన్ ఉంది. దాని ప్రకారం కౌలు రైతుకు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇవ్వనంత కాలం ఏమవుతుందంటే ఎక్స్‌క్లూడ్ అయిపోతూనే ఉంటారు కౌలు రైతులు. వాళ్ళకి ఏ లాభము జరగదు, ఏ సహాయము అందదు అనేది. అందుకని రైతు భరోసా ఇవ్వడానికి గానీ, పంట రుణం ఇవ్వడానికి కానీ తప్పకుండా కౌలు రైతులను గుర్తించడం అనేటువంటిది అవసరము. అది ఈ నెలలోనే ఆ ప్రక్రియ ప్రారంభించాలనేటువంటిది మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు తాజా పరిస్థితుల్లో అంటే రైతు భరోసా ఇవ్వలేదు కాబట్టి రైతు రుణమాఫీ అని చెప్పి ఇదొక తెర మీదకి తీసుకొచ్చి ప్రభుత్వము గోల్మాల్ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గత ప్రభుత్వంలో 40,000 రైతులకు మేము రుణమాఫీ చేశాము, ఇప్పుడు కేవలం 11,000 మాత్రమే చేస్తున్నారని చెప్పి అనడం వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మా అభిప్రాయం అయితే కేసీఆర్ గారు 2018లో రైతు బంధు పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి ఆ సందర్భంగా ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోలో మొదటి పేజీలన్నీ రైతులు ఎట్లా క్రైసిస్లో ఉన్నారు, ఎట్లా నష్టపోతున్నారు, ఉత్పత్తి ఖర్చులు ఎట్లా పెరిగిపోయినాయి, ఎరువులు పురుగు మందుల ధరలు ఎట్లా పెరిగినాయి, ఎరువుల ధరలు ఎట్లా పెరిగినాయి, కూలి రేట్లు ఎట్లా పెరిగినాయి అన్నీ రాసుకుంటూ వచ్చి, అందుకని మేము సాగు చేసే రైతులను ఆదుకోవడానికి మేము ఈ జీవో తెస్తున్నామని చెప్పినటువంటి ఆయన చివరి పేరాలో ఏం రాశాడంటే, అది భూమి యజమానులకు వర్తిస్తుంది ఈ పథకం అని రాశాడు. అంటే అప్పటిదాకా చెప్పిందంతా కూడా సాగు చేసే రైతులు నష్టపోతున్నారు, వాళ్ళకి మేము సహాయం చేయడానికి తెచ్చాం. పైగా అప్పుడు ఎప్పుడు ఏ రైతు సంఘాలతోనూ కూడా, ఏ రాజకీయ పార్టీలతో కూడా, రైతులతో కూడా చర్చించకుండా ఏకపక్షంగా తెచ్చినటువంటి రైతు బంధు. గత 11 సీజన్లలో దాదాపు ఒక 80 వేల కోట్లు రైతులకి రైతు బంధు పేరుతో పంచారు. దాంట్లో వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి, చాలా పెద్ద రైతులకి, వ్యవసాయం చేయనటువంటి భూములకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాము. కేసీఆర్ అసెంబ్లీలో నిలబడి నేరుగా అసలు ఈ రాష్ట్రంలో కౌలు రైతులు అనేది మా ఎజెండాలో లేరు, మేము భూముల యజమానుల పక్షాన మాత్రమే ఆలోచిస్తాము, వాళ్ళకే సహాయం చేస్తామని నిస్సిగ్గుగా చెప్పాడు. ఈ రాష్ట్రంలో ఆమోదించినటువంటి ఒక చట్టం ఉంది కౌలు రైతులను గుర్తించడానికి, దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయి ఆ రోజు ప్రకటించాడు. మేము ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఈ 5 సంవత్సరాలలో ఒక్క మాట కూడా ఆయన వినలేదు, కౌలు రైతులను గుర్తించడానికి ప్రయత్నం చేయలేదు. ఈ 11 సీజన్లలో ఒక్కసారి కూడా రైతు బంధు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొదటిసారి కౌలు రైతులకు కూడా మేము ఎకరానికి 15,000 ఇస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, ఆ మాఫీ హామీ ఇచ్చింది ఎన్నికల్లో. కాబట్టి మేము కోరింది ఏంటంటే, మేమే కోరాము రైతు సంఘంగా, రైతు స్వరాజ్య వేదికగా, మీరు తొందరపడి పాత పద్ధతుల్లోనే రైతు భరోసా ఇవ్వకండి, మీరు ఖచ్చితమైనటువంటి ప్రక్రియలో చర్చలు జరపండి, ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది చర్చించండి, ఎంత ఎకరాలకు ఇవ్వాలనేటువంటిది చర్చించండి, కౌలు రైతులను గుర్తించడం ఎట్లా అనేటువంటి చర్చించండి, రాజకీయ పార్టీలతో చర్చించండి, అసెంబ్లీలో చర్చించండి, రైతులతో చర్చించండి, రైతు సంఘాలతో చర్చించండి, సహకార సంఘాలతో చర్చించండి. వీళ్ళందరితో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక నెల ఆలస్యమైనా సరే రైతు భరోసా అప్పుడే న్యాయంగా ఇవ్వండి, ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వండి, కానీ తొందరపడి పాత పద్ధతుల్లో భూమి యజమానులకి మీరు పంచొద్దు అనేటువంటి మాట మేము కూడా చెప్పాం. ప్రభుత్వం ఆ మేరకి గత 15 రోజులుగా ఒక ప్రక్రియ నడిపిస్తున్నది. ఇప్పుడు జిల్లాల్లోకి వెళ్తున్నది, మీటింగులు పెడుతున్నది, రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నది, రేపు అసెంబ్లీలో కూడా చర్చిస్తాం 23వ తారీఖు నుంచి జరిగే దాంట్లో అంటున్నది, రైతు సంఘాలతో, రాజకీయ పార్టీలతో విడిగా మాట్లాడుతూ అంటున్నది. ఇదంతా చాలా అవసరమైనటువంటి ప్రక్రియ అని మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సరైన దారిలోనే ఉంది ఈ విషయంలో. వాళ్ళు ఈ ప్రక్రియ అంతా నడిపి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ రాజకీయంగా నాకు ఎదురు దెబ్బ తగులుద్దేమో, నాకు భూమి యజమానులు వ్యతిరేకం అవుతారేమో, నేను దీన్ని నిలబడి తట్టుకోగలుగుతానో లేనో అనే భయానికి గురి కాకుండా, కౌలు రైతులకు ఇస్తాము అని చెప్పినటువంటి హామీకి అనుగుణంగా కౌలు రైతులను గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాము, రాజకీయంగా మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ధైర్యంగా కౌలు రైతులను గ్రామాల్లో గుర్తిస్తాము, 2011లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి చట్టాన్నే మేము అమలు చేసి గుర్తిస్తాము లాంటి ప్రకటనలు ఓపెన్గా, బహిరంగంగా ముఖ్యమంత్రి గారు చేయాలి, మంత్రులు చేయాలి, ఎమ్మెల్యేలు చేయాలి, అట్లాగే అసెంబ్లీలో కూడా రేపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ధైర్యంగా అట్లా నిలబడితే మాత్రమే అది ముందుకెళ్తుంది, కౌలు రైతులకు న్యాయం జరుగుద్దని మేము అనుకుంటున్నాం. మళ్ళీ పలానా వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, తర్వాత చూద్దాంలే అన్నారు అని చెప్పి కౌలు రైతులు ఈ సీజన్లో కూడా పక్కన పెట్టేస్తే
మళ్ళీ రాబోయే 4 ఏళ్ళు కూడా కౌలు రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉందనేది మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వం అమలు చేసిన విధానంను ఈ ప్రభుత్వం అమలు చేయడం వల్ల రైతులకు కానీ కౌలు రైతులకు కానీ న్యాయం జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా? ఈ విధానమే కరెక్ట్ అని మా అభిప్రాయం. ఇప్పుడు ఏదైతే లక్షలోపు రుణాలని ఈసారి చేస్తున్నారు, ఈ నెలాఖరికి 1,50,000 లోపు చేస్తామంటున్నారు. ఆగస్టు 15 నాటికో 20 నాటికో ఖచ్చితంగా 2 లక్షలు చేసేటువంటి అవకాశం ఉంది. నిధులు సమీకరించుకుంటుంది. అయితే రుణమాఫీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నిధులన్నీ ఒకే దానికి అల్లిపోవడం వల్ల, నిజంగా అవసరం లేని వాళ్ళకి కూడా రుణమాఫీ చేయడం వల్ల చాలా అవసరమైనటువంటి పనులకి బడ్జెట్లో నిధులు మిగలవు. ఉదాహరణకి వ్యవసాయ రంగానికి తీసుకుంటే ఇంకొక 3-4 అవసరాలకి నిజంగా నిధులు అవసరం ఉంది. ఉదాహరణకి పంటల బీమా పథకం ఇప్పటిదాకా ప్రకటించలేదు, నోటిఫికేషన్ రాలేదు. ఇప్పటిదాకా వర్షాలు పడుతున్నాయి, పంటలు నష్టపోతున్నారు, నిన్నటిదాకా కరువు ఉండే నష్టపోయారు. ఈ పంటల బీమా పథకానికి కూడా మళ్ళీ ఒక 2-3 వేల కోట్ల రూపాయల నిధులు కావాలి. ఆ తర్వాత విత్తన సబ్సిడీ ఇవ్వడానికి నిధులు కావాలి, యంత్రాలకు సబ్సిడీ ఇవ్వడానికి నిధులు కావాలి. అట్లాగే రేపు 10,000 రూపాయలు 500 రూపాయల కాడికి బోనస్ ఇవ్వడానికి మళ్ళీ వారికి నిధులు కావాలి. ఆ తర్వాత రేపు పంటలు ఏమైనా ఇతర పంటలు కొనాలనుకుంటే, అది పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ, మిల్లెట్స్ కానీ ఇట్లాంటివి కొనాలనుకుంటే వాటికి కూడా డబ్బులు కావాల్సి ఉంటుంది. కానీ ఈ డబ్బులన్నింటినీ సమీకరించుకోవడానికి మళ్ళీ ప్రభుత్వానికి తిప్పలు అవుతాయి. రెండవది, నెక్స్ట్ సీజన్ నాటికైనా ఒక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మీద కూడా దృష్టి పెట్టాలి. ఒక 5-10 వేల కోట్లని గ్రామాల్లో గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు లాంటివి నిర్మాణం చేయడానికి కట్టాలి. మా అంచనా ఏంటంటే రైతు బంధో లేకపోతే రుణమాఫీ చేసినంత మాత్రాన క్రైసిస్ తీరిపోతుంది వ్యవసాయంలో అని మేము అనుకోవట్లేదు. మేము చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా విత్తన సబ్సిడీ, యంత్రాల సబ్సిడీ నుంచి, పంటల బీమా పథకం నుంచి, పంటల కొనుగోలు దగ్గర నుంచి రేపు గోడాములు కట్టేదాకా అన్నిటి మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే రైతులకు ఒక ఉపయోగపడతాయి, న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కానీ వాటి అన్నిటికీ కావాల్సిన నిధుల్ని చాలా అవసరం అవుతాయి కనుక ఇట్లాంటి సందర్భాలలో రైతు భరోసా పనిచే సందర్భంలో కానీ, పంట రుణాలు ఇచ్చేటువంటి రుణమాఫీ చేసేటువంటి సందర్భంలో కానీ నిధులు దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే భూమిలో యజమానులకి, వ్యవసాయం చేయని వాళ్ళకి కూడా చాలామందికి రుణాలను మాఫీ చేయడానికి సిద్ధపడి ముందుకెళ్ళిపోయింది. ఇది ఒకటి మార్చుకోవాల్సినటువంటి అంశం అనేటువంటిది మాకు అనిపిస్తున్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరిగి అప్పులే చేస్తున్నది. ఇవాళ ఈ హామీలు అమలు చేయడానికి కూడా కొత్తగా అప్పులే చేస్తున్నది. రాష్ట్ర ఆదాయం ఏమీ అకస్మాత్తుగా పెరగలేదు. ఇట్లా ప్రతి పథకం అమలు చేయడానికి అప్పుల మీదనే ఆధారపడితే రేపు మళ్ళీ తిరిగి అప్పుల్ని తీర్చడానికి భూములు అమ్మడమో లేదా ఇంకా ఎక్కువ నష్టం చేయడమో, ప్రజల మీద భారాలు వేయడమో జరిగేటువంటి అవకాశం ఉంది. అంతిమంగా ఇప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ అప్పు అంతా కూడా తిరిగి ప్రజల మీద పడేటువంటి భారం ఉంది. అందుకని అప్పు చేయడం తప్పు కాదు, కానీ అప్పు చేసిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేసేటువంటి విధానాలు ప్రభుత్వానికి ఉండాలి. దుర్వినియోగం 1 రూపాయి కూడా కాకుండా పాలసీలు ఉండాలి, గుర్తింపు ఉండాలి, లబ్ధిదారుల ఎంపిక ఉండాలి. వాళ్ళకు మాత్రమే నిజంగా ఎవరు క్రైసిస్లో ఉంటే, ఎవరు సంక్షోభంలో ఉంటే వాళ్ళకే వ్యవసాయంలో సహకారం అందాలి అనేటువంటి వైఖరి ప్రభుత్వం తీసుకోకపోతే ఏదో అప్పు తెస్తున్నాం, మేము పంచుతున్నాం, పప్పు బెల్లాలు పంచినట్టు అనేటువంటిది పంచకూడదనేది మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద రైతులకు న్యాయం చేయడమే కాదు, వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కావాల్సిన ఏదైతే మౌలిక సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా వాటికి కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఒకే వైపు డబ్బులను అంటే ఆర్థికంగా ఒకే వైపు ఒక వ్యవస్థ కోసము ఖర్చు పెట్టడం వల్ల అప్పుల భారం పెరిగే అవకాశం ఉంది. అన్నిటికీ అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ రైతు రుణమాఫీ కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు, అర్హులైన వారికి ఖచ్చితంగా వ్యవసాయం చేసే వారికి ఇస్తే వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం అండగా నిలిచినప్పుడు వారి ఓటు బ్యాంకును కూడా ప్రభుత్వం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వారిపైన ఒక విశ్వాసం ఉంటుంది. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం మొండిపోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఇటు కౌలు రైతులను, ఇటు పట్టాదారు రైతులను ఇరువురిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఓటు స్టూడియో.